సోదినాయరా ముక్కు బాగా కొడతా తప్పులో డ్యాన్స్ వచ్చేది ఆ పొట్ట వేసుకొని. ఎస్ఆర్హెచ్ ఇంటూ ఫైనల్స్ ఎవరికి ఉపయోగం గైస్? కింద కామెంట్లో ఎస్ఆర్హెచ్ అని కింద కామెంట్ చేయండి. మనం ఫైనల్కి వెళ్ళిపోయాం. అసలు ఏంట్రా అసలు ఆ ఫీల్ ఏంట్రా? అబ్బో నేనైతే మనిషిని భూమి మీద ఉండలేకపోతున్నా. వీడు నైస్గా పెళ్ళుంది, క్రాంతి కష్టం, పనులు ఉన్నాయి, బిజీగా ఉన్నాడు. ఇదంటే 2 రోజులు ఇగో మెడ పట్టుకొని లాక్కొని వచ్చా. సర్రా 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 ఫైనల్స్ ఇంకా అవ్వలేదు క్రాంతి. ఫైనల్స్కి వెళ్ళిపోయావరా మేము? ఫైనల్స్కి వెళ్ళిపోయావరా మేము? ఫైనల్స్కి వెళ్ళటమే లేటు. ఫైనల్స్కి వెళ్ళామంటే సరే కొట్టి తీరిద్ది. ఎన్నిసార్లు కొట్టింది ఫైనల్స్ లో అసలు గైస్? ఇది మనం కాలు దొక్క బాగా నీకు పెళ్ళి ఉంది కాబట్టి నేను ముక్కు పగల కొట్టావు, ఇప్పుడు కాలు దొక్కుతున్నావు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు మనిషిని. రానన్నది ఇందుకే రానంది నేను చేయబోక నువ్వు. గైస్ మొత్తానికి అయితే మనం గెలిచేసాం. అసలు నేను మోహన్ నిలబడతా మాటలు కూడా రావట్లేదు నాకు. అసలు ఏం మ్యాచ్ ఇది? అసలు క్రికెట్ మ్యాచ్ క్రాంతి అయిపోయింది. మధ్యలో వెళ్ళి పెట్టబాక. నేను పెళ్ళి ఉంది కాబట్టి నీది. సరే మాట్లాడు, చెప్పాడు. మొత్తానికి అయితే ఎస్ఆర్హెచ్ అసలు సైలెన్స్ చేయించారండి. కొంతమందిని ఏడిపించారు, కొంతమంది ఏడుపు కూడా వచ్చింది. అసలు ఫస్ట్లో వచ్చి వికెట్లు పడి 175 కొట్టంగానే ఇంకా ఎస్ఆర్హెచ్ ఇంటికి వెళ్ళిపోయిద్దని కొంతమంది కూసారు. కొంతమంది కూసారు. కానీ మనం అతి తక్కువ స్కోర్ని కూడా మనం డిఫెండ్ చేయగలిగాం. ఏం బ్యాటింగ్ మీరు ఏమైనా అనుకో, నువ్వు లవంగా తీసుకుంటావా? బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయి, కొంచెం ఊపిరి రావట్లేదు నీకు. అది ఆనందం అంటే అది అత్యుత్సాహం అంటే కింద నుంచి కాళ్ళ దగ్గర నుంచి జువ్వని పైకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆరెంజ్ రక్తం నరాల్లో పొంగుతుంది చూసావా? మనిషిని కూడా ఆరెంజ్ కలర్లోకి మారిపోతున్నాను నేను. సో అసలు విషయం ఏంటి చెప్తానండి. వికెట్లు పడిపోతున్నాయి, స్కోర్ తక్కువ ఉంది అయ్యేటప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ని షబాజ్ అహ్మద్ని తీసుకొని వచ్చారు. నేను తిట్టుకున్నానయ్యా ప్యాట్ కమిన్స్ని. ఈయన స్కోర్ లేదు, గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు, ట్రావిస్ హెడ్ని పంపించేసాడు. గ్లెన్ ఫిలిప్స్ని తెచ్చుకుంటే కొంచెం స్కోర్ అన్న కొట్టేవాడు, స్కోర్ అన్న వచ్చింది కదా, ఎందుకు ఇతను తీసుకున్నాడు అని అనుకున్నాను. బ్యాటింగ్ కూడా సరిగ్గా ఆడలేదు, అంటే కొంచెం రన్స్ కొట్టాడు కానీ పెద్ద ఇంపాక్ట్ అయితే చూపించలేదు. బౌలింగ్లోకి వచ్చిన తర్వాత వికెట్లు తీసి మ్యాచ్ టర్న్ చేశాడు. ఇక్కడ మనం ప్యాట్ కమిన్స్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే స్పిన్ బౌలింగ్ బాగా పడుతుందని చెప్పి 9 ఓవర్లు వేయించాడు. స్పిన్ బౌలింగ్ వేపిస్తారు, మరి బౌలింగ్ పడుతున్నప్పుడు అభిషేక్ శర్మ చేత 4 ఓవర్లు వేయించాడు. షబాజ్ అహ్మద్ చేత మర్కరామ్ను కూడా తీసుకొచ్చాడు. అసలు వాళ్ళు వికెట్లు తిట్టు చూస్తట్టు నాకు చాలా చూడవచ్చు. సర్రా 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 అంత ఇదే బాబా క్రాంతి కొంచెం మొత్తానికి అయితే పట్నేరా రక్తం వచ్చినా కూడా పర్లేదు నాకు. సరే రక్తం ఉప్పొంగిపోయినా పర్లేదు. పాపం ఆల్రెడీ పడుతున్నావు. రేపు ఫైనల్కి వెళ్ళిన తర్వాత కేకేఆర్ మీద ఓడిపోతే ఏమైపోతావు అని సమస్య లేదు. మేము ఫైనల్స్కి వెళ్ళామంటే గెలిచినట్టే. ఆర్సీబీ లాగా కాదు మేము ఈసారి కప్పు నమ్మదే అనుకుని ఎప్పుడు డిసప్పాయింట్ చేయం. మన వాళ్ళు ఎస్ఆర్హెచ్ ఫైనల్స్కి వచ్చారంటే మనం గెలిచి తీరుతాం. పోయినసారి ఇప్పుడు 2018 ఎవరు గెలిచారు? మరి అది ఎందుకు తీసేస్తావు? వచ్చిందే బోర్డు 2 సార్లు, ఒకసారి గెలిచారు, ఒకసారి ఓడిపోయారు. అది చెప్పాలిగా. ఇప్పుడు దాని గురించి చెప్పుకొని ఓడిపోయిన దాని గురించి చెప్పాలి. గెలుస్తాం అసలు చూద్దాం. గెలిస్తే తెలుగు టీం గెలిచిద్ది, ఏముంది దాంట్లో, ఏముంది తెలుగు టీం గెలిచింది కాబట్టి గౌరవం. అరే మీకు కొంచెం ఉండాలరా. అసలు లేదు, 1% ఛాన్స్ ఉన్నది. అక్కడ దాకా వచ్చిందంటేనే గ్రేట్ రా. మేము అక్కడే గెలిచారా సగం. ఈ కప్పులకి ఇప్పుడు మేము అభిమానులు గెలుచుకున్నారా మేము? చెప్పేదనండి, వీళ్ళు ప్లే ఆఫ్స్ రావడానికి కారణం, ప్లే ఆఫ్స్లో గెలవకపోవడానికి కారణం 2 ఒకళ్ళే. అతనే దినేష్ కార్తిక్. అప్పుడు ఎస్ఆర్హెచ్ వాళ్ళు 288 కొట్టిన మ్యాచ్లో లాస్ట్లో వచ్చి ఆ 35 బాల్కి 80 రన్స్ కనుక కొట్టకపోయి ఉంటే రన్ రేటు తగ్గిపోయి ఉండేది. సిఎస్కే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయేవాళ్ళు. సో ఆ ఇన్నింగ్స్ వల్ల, కేవలం ఆ ఇన్నింగ్స్ వల్లే ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వచ్చింది. ప్లే ఆఫ్స్లో దినేష్ కార్తిక్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు, గ్లెన్ మ్యాక్స్వెల్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. సో ఇలా బ్యాట్స్మెన్ అట్టర్ ఫ్లాప్ అవటం వల్ల ఓడిపోయారు. సరే తీసేయండి. ఒక్కడికి దినేష్ కార్తిక్ ఎందుకు బ్లేమ్ చేస్తున్నాం? ఒక్కడనే క్రెడిట్ 2 ఇస్తున్నాను కానీ అదంతా తీసి వాళ్ళతో మనకి ఎందుకులే. కానీ మన ఎస్ఆర్హెచ్ వచ్చేసింది. అసలు బ్యాటింగ్లో చూసుకుంటే అభిషేక్ శర్మ కొంచెం ఫాస్ట్గా ఆడి క్యాచ్ ఇచ్చేది, ట్రావిస్ హెడ్ బాగానే ఆడాడు, అందరు చక్కగానే ఆడారు. అబ్దుల్ సమద్ రేపు కనబడ్డా కానీ బౌలింగ్ మాత్రం నటరాజును కుమ్మాడు, బాగా వేసాడు. అందరూ వేసారు రా. ఏంది
17వ ఓవరు 18వ ఓవరు ఒక రన్ వేసి ఒక వికెట్ తీసాడు. చాలా అయిపోయింది. అయిపోయినప్పుడు నువ్వు ఎన్ని ఓవర్లు ఎన్నేసి డిసైడ్ అయిపోయింది. మీకు బ్యాట్ కొట్టడానికి భయపడ్డారా. అది బౌలింగ్ అంత డిసిప్లైన్డ్గా, క్లినికల్గా, ఫినామినల్ బౌలింగ్ డిస్ప్లే అండ్ ఫీల్డింగ్ డిస్ప్లే. ఫీల్డింగ్ లో సూపర్. హెన్రీ క్లసిన్ వెనక క్యాచ్ పెట్టాడు రవిచంద్రన్ అశ్విన్, అంత ఫాస్ట్గా వచ్చిందని సప్పని క్యాచ్ పడతారు. నాట్ అన్ ఈజీ థింగ్. వీఆర్ బ్యాలెన్స్డ్ టీమ్, బోత్ బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్. ఎవ్రీ డిపార్ట్మెంట్ వీ క్లిక్ అండ్ ఇట్స్ వెరీ గుడ్ గేమ్ ఆఫ్ క్రికెట్. అండ్ ఇదే ఊపుతో మనం ఫైనల్స్కి వెళ్తున్నాం. ఫైనల్స్ చెన్నైలో జరగబోతుంది, ఇదే గ్రౌండ్లో జరగబోతుంది. సో కేకేఆర్ సమస్య లేదు, కేకేఆర్ గెలవదు. ఎస్ఆర్హెచ్ కప్పు కొట్టబోతుంది. ఇదిగో 26వ తారీఖు మ్యాచ్, 27 పెళ్ళి. కానీ 26 నైటు నేను వీడియో తీసి పెడతా. ఎస్ఆర్హెచ్ కనుక గెలిచిందంటే టపాసులు పేల్చి ఆ వీడియో నేను పెడతా. నువ్వేమన్నా ఇప్పుడు రెండు నా టీంలో వచ్చినాయి కేకేఆర్ ఎస్ఆర్హెచ్. నీ టీంలో ఏంది? కేకేఆర్ మాది కదా. సెకండ్ ఫేజ్ లో కేకేఆర్ ఫైనల్స్ లో మారిపోయింది కదా. అది ఎట్లా మారింది? ఫైనల్స్ లో చేంజ్ అయిపోయింది. ఫైనల్స్ లో ఫస్ట్ ఫేజ్ లో ఏదైతే ఉందో వాళ్ళ టీమ్స్ వాళ్ళకి వస్తాయి. సో నీకు ఎస్ఆర్హెచ్ ఫస్ట్ ఫేజ్ లో ఉంది, కేకేఆర్ ఫస్ట్ ఫేజ్ లో ఉంది కాబట్టి ఇద్దరిది నీది నాది వస్తుంది. ఇట్లా వద్దు, ఇట్లాంటి వద్దు క్రాంతి. ఇలాంటివి చేసే పని అయితే మాత్రం వీళ్ళు ఇక్కడ స్టూడియో అది కాదురా. ఫస్ట్ ఫేజ్ లో కేకేఆర్ నేనే ఒప్పుకుంటా, కానీ అది అయిపోయింది. ఫేజ్ 2కి వచ్చాం కదా. ఫేజ్ 2కి వచ్చిన తర్వాత కేకేఆర్ నాకు, కేకేఆర్ నాదే కదా. సరే నీకు కేకేఆర్ కావాలంటున్నావు, గుండి కావాలంటే ఇస్తా, కానీ ఎస్ఆర్హెచ్ ఇవ్వను. గుండెకాయ కావాలంటే చెప్పు, కోసి ఇచ్చేస్తా. ఎస్ఆర్హెచ్ మాత్రం 10 సెకండ్ల టైం ఇచ్చుకుంటున్నా అంతే. లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం తెచ్చుకొని ఇప్పుడు కేకేఆర్ అరే ఒకటి చెప్పురా నువ్వు. గైస్ మీరు ఆలోచించండి. ఈ మ్యాచ్లు ఇది నెంబరింగ్ లో తీసుకున్నా నాకంటే 10 మ్యాచ్లు తక్కువ ఉన్నాడు. అక్కడ లేదు ఆడికి. ఇప్పుడు 2 నా టీంలే ఫైనల్స్ వచ్చినాయి, అక్కడ లేదు. కానీ ఈ నాకు 10 సెకండ్ల టైం ఇస్తున్నాడు, చూస్ చేసుకోవాలి. టైం ఇస్తాం మేము. ఎస్ఆర్హెచ్ అయింది ఇప్పుడు. ఆల్రెడీ ఎందుకు చెప్తున్నాడు? ఆల్రెడీ నువ్వు కావాలంటే ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేసుకో, ఆప్షన్ ఇస్తా నీకు. ఏం ఫీల్ ఉంది మావా? చెప్పేది నేను ఆల్రెడీ కేకేఆర్ మీద ఓడిపోయారు. ఏది స్టార్టింగ్ దాని క్వాలిఫైయర్స్ లో పోయారు. సో సేమ్ అది రిపీట్ అవబోతుంది. అండ్ చిన్నస్వామి స్టేడియంలో మామూలు కేకేఆర్ ఉన్న రికార్డు ఎస్ఆర్హెచ్ కి లేదు. అండ్ అలాగే ఇప్పుడు ఇందాక చిన్నస్వామి స్టేడియం ఎందుకు వెళ్ళి అసలు నువ్వు? సారీ, చపాక్ స్టేడియంలో అది కొంచెం ఇదే చపాక్ స్టేడియంలో వాళ్ళకంత రికార్డ్ లేదు గైస్. యాక్చువల్ గా కేకేఆర్ కి మంచి రికార్డ్ ఉంది చపాక్ స్టేడియంలో. సో సరదాగా వచ్చేసేసి కొట్టేసుకుంటారు వాళ్ళు. ఆల్రెడీ క్వాలిఫైయర్స్ లో ఓడిపోయారు కాబట్టి ఎస్ఆర్హెచ్ వాళ్ళు. కేకేఆర్ ఖచ్చితంగా యాక్చువల్గా పెళ్లి ఉంది కాబట్టి నేను ఎక్కువ డీప్ గా, నువ్వు పొద్దాక పెళ్ళుంది అని చెప్పేసి దిష్టి పెట్టి బాగా రాంతి నువ్వు దయచేసి. అది నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇది అవుతుంది నాకంతా. నేను చెప్పేది ఏంటంటే గైస్, కేకేఆర్ ఆల్రెడీ క్వాలిఫైయర్స్ లో కేకేఆర్ వాళ్ళు గెలిచారు. వాళ్ళు సత్తా ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. మళ్ళీ ఎస్ఆర్హెచ్ మీద ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఏంటి మొన్న స్టార్ కట్టేసాడు బౌలింగ్. మొన్న హెడ్ని 4 సార్లు అదే విధంగా హెడ్కి వచ్చి ఈసారి కూడా రేపు కూడా సేమ్ అదే బాల్ వేస్తాడు. అట్లా ఎట్లా అంటాడు, బౌల్డ్ అయిపోతాడు హెడ్. మెయిన్ వికెట్లు 3 తీసాడు రా మొన్న. అభిషేక్ శర్మది, నితీష్ కుమార్ రెడ్డిది. మేము ఆ మ్యాచ్ ఓడిపోవటం అనేది మాకు చాలా మేలు చేసే పద్ధతి. ఎందుకంటే చెప్పనా, ఆ మ్యాచ్ లో మేము ఏవైతే తప్పులు చేసామో వాటిని రెక్టిఫై చేసుకుని అక్కడ స్ట్రాంగ్ అయ్యి కంబ్యాక్ చేసి ఫైనల్స్ కి వస్తున్నాం. సో వీ నో హౌ టు హ్యాండిల్. అర్థమైందా? ఈసారి మీకు మామూలుగా ఉండదు ఫైనల్స్ లో. మామూలుగానే ఉంటది క్రాంతి ఫైనల్స్. సరే ఎనీవే, ఇప్పుడు నేను వచ్చేసి ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ చేస్తున్నాను ఫైనల్ గెలవాలని. వచ్చేసి కేకేఆర్ కి సపోర్ట్ చేస్తున్నాడు. గౌతమ్ గంభీర్ తెలుసు కదా, ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ₹1,00,000 స్పాట్ పేమెంట్ చేయాలి. నేనేం చెప్తున్నానంటే టోనే, నేను చెప్పేది నీకు పెళ్లి గిఫ్ట్ గా మేము ఎస్ఆర్హెచ్ కప్పు ఇవ్వబోతున్నాం. ఎస్ఆర్హెచ్ తో కప్పు కొట్టించి అది నీకు గిఫ్ట్ గా ఇస్తాం. కింద అందరు కామెంట్ చేయండి, టోనీ మ్యారేజ్ గిఫ్ట్ ఈక్వల్ టు ఎస్ఆర్హెచ్ ట్రోఫీ. అంతే. సరే రండి, ఒకవేళ గెలిస్తే ఒకవేళ ఎస్ఆర్హెచ్ గెలిస్తే ట్రోఫీ వస్తుంది, కేకేఆర్ గెలిస్తే 1,00,000 వచ్చింది. ఎట్టైనా హ్యాపీ ప్లేస్ మనకి. సరే, థ్యాంక్ యూ హ్యాపీ. సో అది గైస్ ఆగు ఉండు వెళ్ళిపోతారు. ఇంకెందుకు నా చెప్పావు కదా, లాస్ట్ వీడియో కదా, అందరికి సెండ్ ఆఫ్ ఇవ్వాలి కదా. సో గైస్ అదనమాట విషయం. సో ఎవరు గెలుస్తారు అనేది కింద కామెంట్ చేస్తారు, అది వేరే విషయం. సో ఇది IPL సిరీస్లో మన లాస్ట్ వీడియో అనమాట. అన్ని ఇయర్స్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ మనకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
వీడియోస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూశారు, చాలా బాగా సపోర్ట్ చేశారు. మాకు పెట్టడానికి కుదరకపోయినా కూడా మీరు కింద చాలా comments ఇంట్రెస్ట్ పెట్టారు. చూపించారు కామెంట్స్ చేసి కానీ. సో అవి చూసినప్పుడు మాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎనీవే అంటే మనకి అంటే ఇది actually సిరీస్లో ఏంటంటే- పెద్ద సబ్స్క్రైబర్స్ పెరగకపోయినా కూడా, ఎందుకంటే ఒక లిమిటెడ్ రీచ్ ఉంది కాబట్టి. యాక్చువల్గా ఏంటంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే వీడియోస్ వీళ్ళకి టైం దొరకపోయినా కానీ వీడియోలు అయితే చేయట్లేదు, బట్ వీళ్ళు పెట్టుకుంటున్నారు అని చెప్పి అనుకుంటున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఆ వీడియోలన్నీ ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్, రికార్డ్ చేసినవి ఎడిటర్స్కి ఇచ్చి ఎడిట్ చేపించి జస్ట్ మేము అప్లోడ్ చేసాం అంతే. అలా అని కాదు కానీ ఇప్పుడు ఆ వీడియోస్ డిఫరెంట్, ఎందుకంటే అది మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాబట్టి అవి ఖచ్చితంగా పెట్టాలి. అంటే నాకు చెప్పుకుంటున్నా అది నేను అదే చేశాను కాబట్టి ఎనీవే నీ సంగతి అవి నాకు ఖచ్చితంగా పెట్టాలి కాబట్టి అది ఇది. ఇంకోటి ఇది ఏంటంటే మనకు నైట్ టైం వీడియో మ్యాచ్ అయిపోయిన తర్వాత పెట్టాలి కాబట్టి అది కొన్నిసార్లు కుదరలేదు మధ్య మధ్యలో, అంటే వేరే ఊరికి వెళ్ళినప్పుడు. సో అలాంటి తిరుగుతానే టైంలో ఉన్నాను అంటే ఎమర్జెన్సీ టైంలో కుదరలేదు. అండ్ ఈ లాస్ట్ మూమెంట్లో ఏంటంటే ఈ మ్యారేజ్ కాబట్టి షాపింగ్ తర్వాత ఇంటి దగ్గర కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు అవి ఉండేలేకి పెట్టడానికి కుదరలేదు అనమాట. ఈరోజు కూడా కష్టం, ఎందుకంటే వీడికి 3 నలుగులు పడ్డాయి. సో బాగా టైర్డ్ అయిపోయాడు, నేను కూడా ఫుల్గా టైర్డ్ అయిపోయాం. కానీ ఏంటంటే లాస్ట్ వీడియో కాబట్టి SRH ఫైనల్స్కి వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా కంపల్సరీగా పెట్టాలనే ఉద్దేశంతో తీసుకొచ్చి పెట్టాం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, మీరు ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు. ఇంక ఇక్కడ నుంచి మన రెగ్యులర్ వీడియోస్ వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ మంత్లో వచ్చేసి కొన్ని బ్లాగ్స్ పెడదామనే ఇదిలో ఉన్నాం. అనమాట. అది అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఇంకా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ వన్స్ అగైన్ ఫర్ సపోర్టింగ్. కీప్ స్మైలింగ్. బై బాయ్. చెమట చూసారు అలాగే అర్థనయో అది.